జబర్దస్త్ సరిపోతా శనివారంలో ఇప్పుడు పక్కింట్లో సెలబ్రిటీ ఉంటే మనకి కూడా పాపులారిటీ వస్తుంది. కానీ ఇక్కడ ఏంటో పాపులారిటీ బదులు ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఇమ్ముకి. ఇంతకీ సిచ్యువేషన్ ఏంటో చూద్దామా? సో లెట్స్ వెల్కమ్ ఇస్మార్ట్ మ్యాన్ along with his team. బస్సుకి వస్తావో బండికి వస్తావో కారుకి వస్తావో లారీ ఎక్కొస్తావో ఏదైనా ఎక్కేసిరా నా ఎదలో నా పక్కేస్తారా. ఏమండి నమస్తే. ఫస్ట్ వస్తావేంటబ్బా వెనకబో. తీయండి ఎక్కడ నుంచి దుకాణం ఆగిపోయిన పెళ్లికి బాధ్యాలు ఎందుకని ఫస్ట్ బస్సే వచ్చాడేట్రా ఎంట్రీ ఫస్ట్ బస్సే. రాఘవ గారు మీకేంటి పోయే కాలం? రాఘవ గారు వయసులో పెద్దోడని ఊరుకుంటున్నా. నమస్తే మేడం. నమస్తే సార్. ఇగో ఇది నా పెళ్ళం. చాలా రోజుల తర్వాత వచ్చావు కదా, కృష్ణ భగవాన్ గారికి వందనాలు చెప్పు. వందేంటండి చీప్ గా 500 లేదండి జైను. అసలు మనం ఏమండి ఏంటి రియాజ్ అంటే నాకు ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి నేను ఏం సినిమాలు చూస్తానే పెరిగా. ఈరోజు రియాజ్ అంటే అందరికి ఇష్టమే లేవే. ఏమండి షాప్ ఓపెనింగ్ వస్తున్నాడంటే ఒక్క ఫోటో దిగుదా? ఫోటో లేదు పనుంది అన్నా కదా. అది కాదండి రియాజ్. ఫోటో లేదు పనుంది అన్నా కదా. రా లోపలికి వెళ్ళు. పెళ్ళం కోరికలను తీర్చలేని వాడిని ఏమంటారు తెలుసా? మగాడు కాదు మొగుడు కాదు. ఏంటి ఒక ఫోటోయే కదా తీపియొచ్చు కదా అని అనుకోవచ్చు. అది కాదు సార్, చిన్న చిన్న కోరికలు ఉంది ఎవడైనా తీరుతారు. రాఘవ గారు లాంటి వాళ్ళని తీరుతారు. మనం అందుకే పెద్ద పెద్ద కోరికలు తీర్చడానికి కూర్చున్నాం. ఇప్పుడు హీరో రియాజ్ అంటే మా ఆవిడకి చాలా ఇష్టం. ఆయన రోజు చూడాలని ఆయన ఇంటి పక్కనే ఇల్లు తీసుకున్నాను. ఇప్పుడేంటి రోజు ఆయనతో ఫోటో దిగొచ్చు, ఆయనతో కలిసి తిరగొచ్చు, ఆయనతో మాట్లాడొచ్చు. అది ఆ సర్ప్రైజ్ ప్లాన్ చేశాం మా ఆవిడకి. చూడండి ఎలా ఇస్తాను దానికి. సారీ సార్ ఏమనుకోకండి సారీ సార్. ఈ మధ్య మీరు మీ సినిమాలో పాట కూడా పాడుతున్నారంటగా? అవును, మొన్నే పాడా ఒకటి. ఏదో ఒక్కసారి మాకు వినిపిస్తే. వస్తాం బిల్లా వర్షంలో దాచినావు పండగ. సార్ ఎవరు అసలు? మీ పర్సనల్ సార్. పర్సనల్ అని చెప్పాక పర్సనల్ మేకప్ మ్యాన్ అని చెప్పాలా, లేంటి వాళ్ళు తప్పుగా అనుకుంటారు. ఓకే సార్. సరే కానీ నిలబడి వద్దులే. సార్ ఈ రోజు ఏంది మనకి ప్లాన్? షాప్ ఓపెనింగ్ ఉంది సార్. షాప్ ఓపెనింగ్ ఉందా? వెళ్దాం. ఏమండి మన పాతిలు బానే ఉందిగా, ఉన్నట్టుండి సడన్ కొత్త ఇంటికి ఎందుకు మార్చారు? ఎందుకు మార్చానో చెప్పనా? ఎందుకు? ఆ పక్కింట్లో నీకు ఇష్టమైన రింగు రియాజ్ హీరో ఉంటున్నాడే, రేపు నుంచి మన ముందే తిరుగుతాడు. బాత్రూమ్ కూడా జగ్గు పట్టుకొని మన ముందే పోతాడు. ఏంటి బాత్రూమ్ కూడా మగ్గు పట్టుకొని వెళ్తాడా? నువ్వు కూడా వెళ్తా. రియాజ్ గారు వచ్చినప్పుడు పిలుస్తా పా లోపల పద. ఏంటి అసలు రాను కూడా రావట్లేదు బయటికి. 3 రోజులు అవుతుంది అన్నాడు, ఇంకా రియాజ్ బయటకు రాలేదేంటండి? ఏమండి ఏంటి 3 రోజుల నుంచి చూస్తున్నా రియాజ్ బయటకు రావట్లా. ఆయన కనపడట్లేదు. ఏందో రియాజ్ గారు ఇల్లేనా? ఒకసారి రియాజ్ గారే రియాజ్ గారు మీరంటే నాకు చాలా ఇష్టం అండి. అసలు మీకోసం నేను ఎంత పట్టు చెప్పుకోలేదు తెలుసా? మీరంటే నాకు బెస్ట్ అండి. వాడిని ఉయ్యాలు వేసి నిద్రపుచ్చాక చెప్పు వస్తాను. ఎవరా మీరు? పక్కింట్లో ఉంటాను సార్, మీ అభిమానులు. మీరంటే పిచ్చి సార్ మాకు. ఏమండి రియాజ్ వెళ్ళిపోండి మీరు. వెళ్ళిపోండి. ఏమండి ఒక్క ఫోటో అండి. పెళ్ళం కోరిక తీర్చలేని వాడు మగాడు కాదు మొగుడు కాదు. మీకు అర్జెంట్ గా షూటింగ్ ఉంది సార్, మీరు కొంచెం రెడీ అయ్యి వస్తే వెళ్ళిపోదాం. రెడీ అవ్వసలా స్నానం చేస్తాగు. స్నానాక సరే వెళ్ళండి అర్జెంట్ గా. ఏం సార్ పిల్ల ఉంది లోపల. నువ్వు వాడి బాత్రూంలో ఏం చేస్తున్నావే? రియాజ్ అండి నా రియాజ్.
మా ఆవిడకి మీరంటే పిచ్చి సార్. ఏం చేయాలా? సెలబ్రిటీలు పక్కింట్లో ఉంటున్నాం కదా, ఏదో ఒకసారి వచ్చి మా ఇంట్లో చేయగలిగితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే అన్నం తినాలా? ఆ. అంతే కదా? అంతే. అన్నం తింటా ఆ. కానీ ఒక కండిషన్, ఆ. ఇంక నుంచి నా జోలికి రాకూడదు మీరు. అయ్యి బాబాయ్, అసలు ఒక్క ఫోటో తీసుకుంటా సార్ మీతో, అదే మాకు భాగ్యం. ప్లేట్లో ఎక్కిస్తాం. ఏమండి రియాజ్ మన ఇంటికి భోజనం వస్తున్నాడా? మేడం మా ఇంటికి రియాజ్ భోజనానికి ఏమండి మన ఇంట్లో దొంగలు పడ్డారు రండి. వాడు దొంగ కాదే బాబు, మొగుడాడు. యావని ఉంటారు రూమ్ లో చూస్తున్నా పోండి. మధ్యలో ఇంకోటి వచ్చిపోయాడు అడుగుడు దొంగ అండి పక్కింట్లో ఉంటాడు. సరే సర్లే. రియాజ్ గారు భోజనానికి వస్తా అన్నారు. ఆగమ్మా. ఫస్ట్ దీన్ని అదులు పోయి పెట్టా. ఏం చదివా? మా చిన్నమ్మ సార్. చిన్నమ్మ చిన్నమ్మ చూడు చిన్నమ్మ. అన్నం తిండిరా. మా చిన్నమ్మ సార్ మాట్లాడండి సార్. హాయ్. ఇదే అప్పుడు అంతే ఉన్నాడు, ఇక ఏడు కొత్త నాకు కరెక్ట్ గా. సార్ చిన్నమ్మ సార్ మాట్లాడండి సార్. ఆడా వీళ్ళ అన్నలు ఆయన ఎనకే వస్తాడు. కానీ సార్ తినేసి అన్నం తిని వెళ్ళిపోతా అంతే నేను. ఓకే సార్. అన్నం పిలిచి నన్ను అవమానం చేస్తావా? వాడు ఎవడో పక్కింటోడు సార్. వాడు వస్తాడే నాకు కూడా ఏం అర్థం కావట్లా. నేను ఉండను, నేను వెళ్ళిపోతున్నా. సార్ 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 ఎక్కడికి సార్ వెళ్తున్నారు? వాళ్ళ టార్చర్ నేను భరించలేను కానీ నేను అర్జున్ జూబ్లీ హిల్స్ లో రోడ్ నెంబర్ 13 ఇల్లు తీసుకున్నా. అవును. ఆడికి వచ్చి సార్ రియాజ్ గారు ఎక్కడికి వెళ్తున్నారు? మీ వల్లనే మీ టార్చర్ భరించలేక జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 30కి వెళ్తున్నారు. రియాజ్ గారు జూబ్లీ హిల్స్ మార్చేసావా? రోడ్ నెంబర్ 13కి వెళ్తున్నాడంట. అక్కడికి షిఫ్ట్ అవుదాం పదా. మీ దెబ్బకి నేను అసలు పోయిందన్నా. మేడం ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ వాళ్ళకి విన్ ఇస్తే మేము ఒప్పుకోం మేడం. ఇది 2020 స్కిట్. 2020 స్కిట్ అయితే కూడా 2020 ఇస్తే కూడా మీకు ఫుల్ పాయింట్స్ ఎంత వస్తుంది? రాఘవ్ గారు మీరు ఇలా చేయడం కరెక్టేనా అసలు? జడ్జెస్ కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రాఘవ్ గారు వచ్చి క్లైమాక్స్ లో ఒకటి పట్టుకోవడం అనేది వాళ్ళు ప్లాన్ చేశారు. లేదండి, అది ప్లాన్ చేయలేదండి. అందరూ బాగా చేశారు అంతే. స్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్ కాన్సెప్ట్ బాగుంది, కానీ ఇది స్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్ కాకుండా రాకెట్ రాఘవ టీమ్ మారిపోయింది. బట్ ఇట్స్ ఓకే, ఇట్ వాస్ నైస్. మీరు మాట్లాడే ముందు అసలు స్కోర్స్ ఏంటో కనుక్కుందాము. నో బిఫోర్ స్కోర్స్ సార్ ఒక విషయం సార్. మేడం వాళ్ళు స్కిట్ చేస్తున్నప్పుడు మేము ఎవ్వరూ డిస్టర్బ్ చేయాలి. 3-4 సార్లు వచ్చి ఆ ప్రాపర్టీలు పట్టుకుపోయి ఆ ఇమ్ముగాడి మెంటల్ గా ఎంత అప్సెట్ అయ్యేది తెసండి. అవునా ఏమో? అదే లేదు, ఏం లేదు, ఆయనే చెప్పేశారు. ఇమ్ము ఓపెన్ గా చెప్పరా. డిస్టర్బెన్స్ అనిపించింది కదా ఒక స్కిట్ ఫ్లో లో వెళ్తున్నప్పుడు. ఫ్లో పోద్ది కదా. మా వాడు కన్ఫ్యూజ్ అయిపోయాడు, రియాజ్ మొత్తం మర్చిపోయాడు బికాస్ ఆఫ్ రాఘవ గారి ఎంట్రీ వల్ల. అసలు మేము వచ్చి డిస్టర్బ్ కాదు, మీ స్కిట్ డిస్టర్బెన్స్గా ఉందని మధ్యలో మేము ఎంటర్ అయ్యాం. మీరు ఎలా డిసైడ్ చేస్తారు? కాదు ఏంటి 20కి 20 మేము వచ్చాం కాబట్టి మీకు 8 అన్నా వస్తాయి. మీరు చేసిన పని ఎలా ఉంది రాఘవ్? సరేనండి, ఓకే, టిట్ ఫర్ టాట్. నెక్స్ట్ టైం రాఘవ్ గారు స్కిట్ చేసినప్పుడు ఎవరైనా వెళ్ళి డిస్టర్బ్ చేయండి అంతే. మీ గెలుపుని మేము కోరుకుంటున్నాం, క్షమాపణలు కోరుకుంటూ జడ్జిని మీ ఇద్దరు 10 మార్కులు ఇచ్చేసేయండి. గెలిస్తే నేను సంతోషిస్తాను మేడం. 10 ఇచ్చేసేయండి వాళ్ళకి. రాఘవ్ గారు ఆ స్కిట్ లో ఎంటర్ అయ్యారు, ఇక్కడ జడ్జిమెంట్ లో కూడా ఎంటర్ అవుతారా? సరిపోదా శనివారం, సరదా శుక్రవారం, వార్ ఇస్ వార్. వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకుంటది, మీ స్ట్రాటజీ మీరు ఫిక్స్ అయిపోండి. ఓకేనా? ప్రస్తుతానికి అయితే స్కోర్స్ ఏంటో కనుక్కుందాము. స్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్ కి మీరు వచ్చే స్కోర్స్. ఖుష్బు గారు. స్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 18 out of 20.